అధ్యాయం 78వ అధ్యాయము 41వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. చాలు, దేవుని ఈ కొద్ది మాటలని మన వినికిడిలో దీవించునుగాక. చిన్ని ప్రార్థన. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్యం కొరకే స్తుతిస్తున్నాను. వాక్యం మీదయ్యా, వాక్యమే దేవుడు అన్నారు, దేవుడే వాక్యం అన్నారు. మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. చేరికున్న ప్రతి బిడ్డను దర్శించండి. నిలవబడి నేను ఎందుకు పనికిరాను వాడిని, మీ వాక్కులను మా అందరికి వినిపించి మీ రాజ్యంకై సిద్ధపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరికులు వచ్చి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే వాక్యంలో మనం చూస్తున్నాం, ఆసాప్ అనే ఒక భక్తుడు ఇజ్రాయెల్ ప్రజల విషయాల గురించి ఈ విషయాలని మనతో తెలియపరుస్తున్నాడు. తన కీర్తనలో ఈ రీతిగా పాడాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క కృపలో నడిపించబడ్డారు. ఆయన మేఘం కింద నడిచారు. ఏంటి, తన సన్నిధి కింద వారి జీవితాలు కొనసాగి, ఎవరు తిన్న ఆహారం వారు తిన్నారు, ఎవరు త్రాగినట్టుగా మంచి నీటిని వారు త్రాగారు, ఎవరు నడవనట్టుగా వారు నడిచారు. ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో తిలకించారు. వాళ్ళు రూఢీగా దేవుని కార్యాలు చూశారు. డైరెక్ట్ గా ఒక విధంగా చెప్పాలంటే వారు ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ వారి జీవితంలో వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మాటి మాటికి అంటే పదే పదే మళ్ళీ మరలా వాళ్ళు ఏం చేశారంట, దేవునికి బాధ కలిగించేవారిగా, సంతాపం కలిగించేవారిగా, ఇబ్బంది కలిగించేవారిగా, ఆటంకం కలిగించేవారిగా, దేవుణ్ణి దుఃఖపెట్టిన వారిగా, దేవుణ్ణి ఎన్నో పర్యాలు పరీక్షించిన వారిగా వారి జీవిత అనుభవాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మిగిలిపోయిన సాక్ష్యాలు మనం చూస్తాం. ఎందుకంటే పదే శోధించడం అంటే పరీక్షించడం. పరీక్షించారు. ఏమన్నా విశ్వాసం పెరిగిందా? నమ్మకంలో విశ్వాసం అభివృద్ధి పొందారా? ఒక 10 అడుగులు ముందుకెళ్ళారా? పరలోకం వరకు ప్రయాణం చేశారా? ఎన్ని ఆటంకాలు వచ్చిన ప్రభు కొరకు ఇలా గొప్ప సాక్షార్థమైన పరిస్థితుల్లో ఇలా ప్రభు మా విషయం చేసాడనే ఒక సాక్షార్థంగా నిలబడ్డారంటే వారి జీవితాలు కడ వరకు కనిపించలేదు. ఈ మాటికి సంతాపం కలిగించిన వారు, మాటికి దేవుని శోధించిన వారంట ఎంతో కాలం నడవలేదంట. వారు 40 సంవత్సరాల ప్రయాణంలోనే కానాను చేరకముందే ఆకులు లాంటిది రాలిపోయారంట. జాగ్రత్త. దేవుణ్ణి శోధించే, సంతాపం కలిగించే వ్యక్తులుగా మనం మారకూడదు. ఆయన బట్టి నేర్చుకోవాలి, మార్చుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఆయన రాజ్యం వరకు మన ప్రయాణం కట్టి కడకు చేరుకోవాలనే ఒక దృక్పథంతో మన జీవితాన్ని గడపాలి. కానీ పదే దేవునికి బాధ కలిగించే శోధకులుగా, దిగజారిపోయే పరిస్థితులు మన జీవిత అనుభవాలు ఉండకూడదనే విషయాన్ని లేఖనం మనకు గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇజ్రాయేల్ ప్రజల జీవితాలు మనం చూస్తున్నాం, మన పితరుల జీవితాలని. వాళ్ళ గురించి చదువుతున్నాం. వాళ్ళు ఇలా చేశారంటే అందుకే దేవుడు వారిని ఒక దెబ్బతో తీసేసాడండి. అరణ్యంలో ఆకులు లాంటిగా రాలిపోయారండి. కొంతమంది భూమి వారిని నెరవేర్చి వారిని మింగివేసిందండి. ఎన్నో వారి గురించి చదువుతున్నాం. జాగ్రత్త. మన గురించి చదవకముందే, మన గురించి చెప్పుకోకముందే దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఇది. అంటే అవును కదా, ఎవరో గురించి చెప్పుకుంటున్నాం మనం అంటే
మన గురించి చెప్పుకోకముందే ఒక సాక్ష్యాన్ని మన జీవితంలో తయారు చేసుకోవాలి. ఒక మంచి షీట్ ని మనం సిద్ధపరచుకోవాలి. మన పితరులు ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పుకుంటున్నాం కదా, మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఏం చేస్తున్నాం? మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? మన తీరేంటి, మన తెన్నేంటి, మన పరిస్థితి ఏంటి అనేది, మన జీవితం ఎలా కొనసాగిస్తామనే సత్యం ఈనాడు మనకు అర్థమవుతుందా? అర్థం కాని పరిస్థితులు ఇంకా మనం బ్రతుకుతున్నామా అనేది గమనించాలి. వారు ఎన్నో మేలు చూశారని చెప్పుకుంటున్నాం కదా, అయినా వారి జీవితాలని మార్చుకుని ప్రభువు కొరకు జీవించడానికి మాత్రం వారిని సిద్ధపరచుకోలేకపోయారు కదా. నేను అన్ని కార్యాలు చేసింది, అన్ని మేలు చేసింది దేవుడు అందుకేనా? దేవుడు ఒక మేలు చేసేది దాని అర్థం ఏంటి తెలుసా? ఏంటి దాని అర్థం? ఇంకా దేవునికి దగ్గరగా బ్రతుకు అని, సాక్షాత్తంగా బ్రతుకు, ఆయనలాగా బ్రతుకు, ఆయన అడుగు జాడల్లో బ్రతుకు, ఆయనే నాకు అన్నట్టుగా బ్రతుకు అనేది ఒక అవకాశం అంతే. మనమేమనుకుంటున్నాం మేలు చేసిన కాలరేస్తున్నాం, మనం లేదా అద్భుతాలు చేస్తున్నాం, మన జీవితం మన ఇష్టానుసారంగా ఉంటుంది కాదు. మనం ఇంకా కృతజ్ఞత ఇంకా తగ్గించుకుని, ఇంకా భూమి దినంతరం వరకు తగ్గించుకుని ప్రభు కృతజ్ఞతార్థులమై మన జీవితాలని ప్రభువు ఏటు కొనసాగించవలసిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శోధించినప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా అంటే, విశ్వాసం వారు ఎదిగారు అంటే ఏమీ లేదు. లేదా కానానికన్నా చేరారు అబ్బాయి అంటే లేదంట, చాలా మంది నశించిపోయారు అంతే. ఎందుకు వాళ్ళు ప్రయాణం ఎందుకు కట్టారు చెప్పండి? మన పితరైన అబ్రహాముతో ప్రమాణం చేశాడు, 430 ఏండ్లు నీ సంతతి వారు దాసత్వంలోకి వెళ్ళిపోతారు, తదుపరి మళ్ళీ కానానికి తిరిగి వస్తారు అబ్బాయి అబ్రహాం అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అదే అబ్రహాం వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు వచ్చిన బాధలు బట్టి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఎడల కృప చూపి రక్షకుడిగా మోషేని పంపించి తన ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించి, ఉపశమనాన్ని కలిగించి వారు నడిపిస్తా వచ్చాడు. ఎన్నడూ చూడని కార్యాలు చేశాడు. అక్కడే నేను ఆల్రెడీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములోనే తన ప్రజల కొరకు ఐగుప్తు రాజ్యాన్ని గడగడలాడించాడు. తన ప్రజల కొరకు తన ప్రజలు వెళ్ళాలి, మార్గం సరిగా లేదు, మార్గం సరళం చేయబడాలని చెప్పి ఐగుప్తు రాజుని చెమటలు పట్టించాడు. 10 కార్యాలు చేశాడు. చివరి కార్యం తన తొలుచూలు కూడా చంపేస్తాడు. తన తొలుచూలు, నా ప్రథమ కుమారుడిని ఇశ్రాయేలు కొరకు ఏం చేశాడంటే, తన ప్రథమ కుమారుడు ఇశ్రాయేలు కొరకు ఏం చేశాడు? ఐగుప్తులో ఐగుప్తులో ఉన్న తన ప్రథమ పిల్లలందరూ చంపేశాడు. ఎందువల్ల? నా ప్రథమ కుమారుడిని పంపిస్తారా, లేకుంటే మీ ప్రథమ కుమారుడిని నేను తీసేయాలా అని అడిగాడు. అయినా వాడు మూర్ఖతరంలో ఉన్నారు, కఠిన పరుచుకుంటూ ఉన్నారు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, అయోమయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి అపాయం నుంచి ఇష్టపడ్డారు కానీ బ్రతుకు మార్చుకోవడానికి వారు ఇష్టపడలేరు. అయితే వారు బ్రతుకు మార్చుకోలేదని చెప్పి దేవుడు అలాగే తన ప్రథమ కుమారుని, ప్రథమ సంతానం ఐగుప్తులను అలాగే బానిసపోయారంటే వదలడు. వాగ్దాన పూర్లు తన పిల్లల కొరకు దేవుడు ఏదైనా చేయ సామర్థ్యం కలిగిన వాడు, తన పిల్లల కొరకు ఎంతవరకైనా సాహసం చేయగలిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని విడిపించడానికి ఐగుప్తు దేశానికి ఎన్నో బాధలను పంపించారు. శ్రమల వలయములో ఎన్నడూ ఐగుప్తులు అలాంటి పరిస్థితులు చూడాల, అలాంటి ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు, అలాంటి కష్టాలు ఎప్పుడూ కొని తెచ్చుకోలేదు. వారు ఎవరితో పెట్టుకుని కష్టాలు కొని తెచ్చుకున్నారండి? ఏంటి? ఇజ్రాయెల్తో పెట్టుకోవడం అంటే ఎవరితో పెట్టుకుంటాం? దేవుని పిల్లలతో పెట్టుకోవడం అంటే ఎవరితో పెట్టుకోవడం? దేవుడితోనే పెట్టుకోవడం. దేవునితో పెట్టుకున్నవాడి చరిత్రలు ఎక్కడా కూడా వదిలినట్టుగా లేదు. ఎక్కడ కూడా ప్రియమైన బైబిల్ ఎక్కడైనా చదవండి, తన పిల్లలు తప్పిపోయిన పరిస్థితులని ప్రభు నా తప్పినని ఒక్కసారి జ్ఞాపకం చేసిన ఒక అవకాశం ఇవ్వమంటే చాలు. ప్రభు ఎవరిని లెక్క చేయలేదంట, ఎక్కడ కూడా ఏ రాజ్యం లెక్క చేయలే. మహా కొమ్ము తిరిగిన రాజ్యాన్ని సైతం కూడా మట్టి కనిపించాడు దేవుడు. ఎవరి కొరకు? దేవుడి కార్యాలు, సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్వ కార్యాలు ఎవరి కొరకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రథమ కుమారుడిని ఇశ్రాయేలు కొరకు.
కానీ ఇజ్రాయేల్కి తెలివి లేకుండానే పోతున్నాడు. తన ప్రజలకు తెలివి లేకుండానే బ్రతుకుతున్నాడు. ఇన్ని కార్యాలు చేస్తాను నా కొరకు నా ప్రభు. ఐగుప్తును వణికించాడు గసగస. అయినా కానీ ఇజ్రాయేల్ ప్రజలకు తెలివి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో రాజ్యాన్ని నెమ్మది లేకుండా చేశాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? హాయిగా ఉండేవాడి వరకు మనకు నెమ్మది ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళకి నెమ్మది లేకుండా పోతుంది ఏంటి? మనకు కష్టాలు ఉండి ఇప్పుడు వాళ్ళకి కష్టాలు వచ్చాయండి అని చెప్పి ఏమైనా అవగాహన కలిగిందా వారిలో? అద్భుతాలు చేసినప్పుడు అంటే ఏమి ఇజ్రాయేల్ ప్రజలు అద్భుతం కలగల. ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఏంటి ఎన్ని బాధలేండి ఇంకా అంటారు, ఇంకా కష్టాలు అంటారు. ఐగుప్తులు ఇడిపెడతారు. ఎర్ర సముద్రం ఎదురయ్యింది, చీల్చుకుంటూ వచ్చాడు. అవసరమైతే వాళ్ళకి మళ్ళా భయం, ఇంకా గుండెలో మళ్ళంత బలాన్ని ధైర్యం నింపడానికి ఐగుప్తు సైన్యాన్ని మొత్తం అంతా కూడా ఏం చేశాడు? ఫరో రహస్యాలని గుర్రములన్నీ కూడా ఐగుప్తులని క్షమించండి ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. అయినా కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే లేదు. అయినా మాటి మాటికి ఏం చేశారు? అయినా కానీ ఎన్ని కార్యాలు చూచినప్పటికీ మాటి మాటికి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని శోధిస్తూ వచ్చారు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎలాంటి మార్పు కలుగుతాం? మనము మన పితరులాగానే ఉన్నామా? పితరుల బీజమే వచ్చిందా? లేకపోతే మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన వాని బీజం మనలోకి వచ్చిందా? మన క్రీస్తు యొక్క బీజం మనలోకి వచ్చిందా? లేక మన పితరులైన యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క బీజం మనలోకి వచ్చిందా? ఎలాంటి బీజం మనలో ఉంది? క్రీస్తుకు ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్న మన జీవితాల్లో ఆయన సాక్షిగా మనం నిలబడగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, నాడు మన కుటుంబాలు, మన పిల్లలు దేవుని విషయం నాడు మనం ఎలా స్పందిస్తా ఉన్నాం? మార్పుతోనా, శోధకులుగానా, అంటే దేవుని సంతోషింపజేసే విధంగానా, దేవునికి దుఃఖకరంగా మన జీవితాలు కొనసాగుతాయా? ఎలా ఉంటున్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత మనపై ఉంది. ఎందుకంటే ఇన్ని చేస్తున్నా కానీ ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఇంకా దేవునికి సంతాపాన్ని కలిగించారు. సంతాపాన్నే కలిగిస్తూ వచ్చారంటే ఇంకా కూడా సంతాపమే, బాధనే, కష్టాన్నే కలిగిస్తూ వచ్చారు. ఎంత దుఃఖకరం అది గమనించండి. ఇంకా సంతాపంతోనే ఉన్నట్టుగా చూస్తుంది. చూడండి, ఒక మాట గమనించండి. సంఖ్యాకాండంలో ప్రియమైన దేవుని బిడ్డారా 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సూచిక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను శోధించిరి అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ అండి, దేవుడు ఏం చెప్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి? ఏం చెప్తున్నాడు? 10 మార్లు అంటే దేవుడు శోధించారండి. పలుమార్లు, 10 మార్లు, మాటి మాటికి ఎన్ని మహత్కార్యాలు చేశారని చెప్తున్నాడు దేవుడే వారి గురించి. 22వ వచనంలో సూచిక్రియలు చేశాడంట. చూస్తా ఉండగానే చూస్తానుగానే కార్యాలు జరిగించాడంట వారి జీవితాల్లో. నా మహిమను చూసే కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనుషులందరూ 10 మార్లు నా మాట వెనక నన్ను శోధిస్తా వచ్చారు. ఎందుకని ఇలా జీవించారు, ఇలా శోధించారు అంటే వారిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏముందో తెలుసా? దైవ విధానాలు లేవు. ఇన్ని కార్యాలు సూచన కనబడతా కానీ చూస్తానే మీద చూశాడంట వాడు. చూస్తానే కార్యాలు జరిగించమని అంట వారి జీవితాల్లో. అయినా కానీ వారు ఎందుకు అలా తయారయ్యారు? అలా మార్పులో, అలాంటి పరిస్థితుల్లో వారు జీవించారు. అలాగే శోధకులుగానే, సంతాపం కలిగించే వ్యక్తులుగానే వారు ఉన్నారు. అంటే చూడండి, ఒక మాట చూస్తే అపోస్తల కార్యములు ప్రియమైన దేవుని బిడ్డలారా 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 39వ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం 39వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై అని వాక్యలో మనం చూస్తున్నాం. ఏంటి ఇంకా కిందకి చాలా విషయాలు ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంట? ఎవరు లోబడలేదు.
మోషేకి లోబడలేదంట. ఇతనికి లోబడక ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారండి? ఇతనికి మన పితరులు లోబడనొల్లక పోగోరును ఇతని త్రోసి వేసి తమ హృదయములలో ఐగుప్తునికి పోగోరును వారు. అంటే ఐగుప్తుకు వెళ్ళిపోవాలనే మనస్సు వారి హృదయాల్లో ఉండాలి. ఎందుకు కృతజ్ఞులు కాలేకపోయారు? ఎందుకు దేవుడు చేసిన మేలును బట్టి వారు స్తుతించలేకపోయారు? మాటి శోధకులుగా, సంతాపం కలిగించే వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు విరోధంగా వారి జీవితాల్లో బ్రతికారు? వ్యతిరేక దిశలో వారు ప్రయాణం చేశారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి హృదయంలో ఏముందంటే, వారి హృదయంలో ఏముంది? యేసు ప్రభు ఉన్నాడా? వాక్యమే ఉందని నిండిపోయి, ప్రార్థన మాటలు నిండిపోయి అంటారు వారి హృదయంలో. ఏముంది వారి హృదయంలో? ఐగుప్తే నిండిందంట, లోకమే నిండిపోయింది. ఐగుప్తులో ఉన్న విధానాలు, ఆచారాలు, లోకభోగాలు, ఐగుప్తు సంఘిక విధానాలతో వారి జీవిత అనుభవాలు నిండిపోయి ఉన్నాయే కానీ దేవునికి తగిన వ్యక్తిత్వాన్ని కలిగిన జీవించిన దాఖలాలు వారి జీవితాల్లో కనిపించలేదు. అందుకనే వారు శోధకులుగా, సంతాపం కలిగించే వారిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉన్నారు. ఈనాడు చాలా మంది మందిరాల్లో ఉండొచ్చు కానీ మనసులో మాత్రం అంత ఐగుప్తే ఉంటుంది, లోకమే కనిపిస్తా ఉంటుంది. ఇక్కడ మనం ఉండొచ్చు కానీ మన మనసులో ఏముంటుంది? మన హృదయాంతరంగాలంటే ఐగుప్తే, అంత లోకమే. జాగ్రత్త. అందుకే ఈనాడు మనం సంతాపం కలిగించే వ్యక్తులుగా, దేవునికి బాధ కలిగించే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. మాటికి దేవుని బాధ పెట్టే వారంగా ఉంటున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటికి సంతోషం కలిగించే వారిగా ఉండగలుగుతున్న విషయాన్ని ఎవరికి పరిశీలలేదు. మాటికి దేవుని బాధ కలిగించే వ్యక్తులుగానే ఆ వ్యక్తుల్లో ఉంటున్నాం మనం అందరం, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించడితే దేవునికి మన విషయంలో అసలు బాధ ఏంటో తెలుసా? దేవుని బాధ ఏంటో అసలు మనకు అర్థమవుతుందా? ఆయన ఎరగనప్పుడు మనం బాధిస్తున్నామంటే ఆయనకి బాధ లేదు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఆయన అసలు మనం ఎరగనప్పుడు, ఆయనంటే తిరిగినప్పుడు, ఆయనంటే విశ్వాసం లేనప్పుడు, యేసు ప్రభు అంటే ఆలోచన అంత అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆయనకి మనం ఎంత వ్యతిరేకంగా, మూర్ఖంగా బ్రతికిన, విరోధంగా ఉన్న ఆయన బాధ లేదు. మనం అంటే ఏం చేస్తున్నా బాధ లేదు, బాధపడలేదు కూడా, బాధపడడం కూడా. దేవుని బాధ అంతా కూడా ఆయన ఎరిగినాక మరలా ఐగుప్తు సంబంధంగా, లోక సంబంధంగా అదే స్థితిలో మాటికి భూ సంబంధం పరిస్థితులు అనగా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి నచ్చని, ఇష్టం లేని, దేవునికి విరోధమైన పరిస్థితులు మనం ఉంటున్నామే, అదే ఆయన బాధ కలిగిస్తున్నట్టు దేవునికి ఎక్కువగా. దేవుని బాధకి ఎవరికి అంటారు కదా, నా బాధ ఎవరికి తెలుసా అంటారు చాలా మంది. మన వైపే కానీ అసలు ఎప్పుడైనా దేవుని వైపు ఆలోచన చేసావు నీవు? నీ కొరకు దేవుడు ఎంత బాధపడుతున్నాడు, లేదా నా కొరకు దేవుడు ఎంతో సంతోషపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు అనేది ఎప్పుడైనా ఆలోచన చేసేవా? నా బాధలు నాకే తెలుసండి అంటున్నావు. ఎందుకు బాధల్లో పడుతున్నాడు మనం తెలుసా? దేవునికి మాటికి బాధ కలిగించే శోధకులు మనం ఉంటున్నాం కాబట్టి. దేవుని ఎరిగిన పిదప, ఎరిగినాక చెప్తున్నాను నేను, ఎరగక ముందు చెప్పలేదు. దేవుని ఎరగక ముందు చెప్పలేదు నేను, దేవుని నమ్మకం ముందు చెప్పలేదు. దేవుని నమ్మిన పిదప ప్రియమైన దేవుని బిడ్డలు మన జీవితంలో ఒక సంపూర్ణత, పరిపూర్ణత, ఒక మాదిరి, మారు మనస్సు, కృతజ్ఞతార్థమైన జీవితము, మార్పు అనేది మన జీవితంలో లేకపోతే, ఆనాడు మన పితరుల గురించి ఎలాగైతే బాధపడ్డాడు దేవుడు, సంతాపడ్డాడు, ఈనాడు మన గురించి కూడా దేవుడు ఏం చేస్తాడంటే, క్రాంతి గారు మన గురించి కూడా ఏం చేస్తాడు? దేవుడు బాధపడతాడు, సంతాపడతాడు, ఇబ్బంది పడతాడు. దేవుడు మన గురించి ఏడుస్తాడు, మన గురించి. సీను అర్థమైందా? దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు వరకు సాక్షిగా జీవించుకోకుండా ఎదురాడుతా తిరుగుబాటుతనంతో, లెక్కలేనితనంతో జీవించామనుకో, మన గురించి దేవుడు ఏం చేస్తాడంట? ఏడుస్తాడంట. అయ్యో నా కుమారుడిని నేను ఇలా చేసేనే, నా కుమారుడిని ఇలా జ్ఞాపకం చేసుకుని రక్షించేనే,
ఇప్పుడు నాకు ఎదురే విరోధంగా బ్రతుకుతున్నాడే, తిరుగుబాటుదారుడుగా ఉన్నాడే, నా మాట లెక్క చేయట్లేదే అని దేవుడు ఇబ్బంది పడతాడు మన విషయంలో, బాధపడతాడు, ఏడుస్తాడు, కన్నీరు కారుస్తున్నాడు దేవుడు మన విషయంలో. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. నా ప్రభువు నా అంటే నాకు చాలా ఇష్టం అంటావు. ఏంటి ఇష్టం అంటే దేవుని ఏడిపించడమేనా ఇష్టం? దేవుని మనం ప్రేమిస్తున్నామంటే మనల్ని ఏదో చేయమని ఇష్టపడతలేదు తండ్రి దేవుడు. వాక్యానికి వ్యతిరేకంగా ఉండకోకుండా నా కొరకు సాక్షిగా బ్రతికయ్యా అనేది దేవుడు మనలో కోరుకుంటున్నాడు అంతే. నేను మాటి మాటికి ఇబ్బంది పెట్టారండి, మాటి మాటికి కష్టం కలిగించారు, మాటి మాటికి దుఃఖ పెట్టారండి. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశీలన చేసినట్లయితే కొంతమంది వ్యక్తులు మాటి మాటికి ఏం చేశారో మనం చూద్దాం. కొంతమంది వ్యక్తులు అయితే ఇబ్బంది పెట్టగల కారణాలు ఏంటి, వాళ్ళ హృదయంలో ఉన్న అనుభవాలు ఏంటో కూడా 1-2 విషయాల్ని సమయాన్ని బట్టి క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. లూకాసు వార్త మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయం అండి. మనకు తెలిసిన మాటలే. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనం గమనిస్తే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తను అనుకోను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటి మాటి మాటికి బాధ పెట్టేవాడు ఉన్నారు. ఇక్కడ ఒక విధవరాలు ఉందంట. ఏమేం చేస్తుంది తెలుసా? మాటి మాటికి ప్రార్థన చేస్తుందంట. ఏంటి ఇది ఉందా మనకి ఎరువు? మాటి మాటికి పొద్దున్న ఒక 10 నిమిషాలు చేస్తే గగనం కొండ మీద ఎక్కి మనం ఉంటామే కానీ ఈరోజు 10 నిమిషాలు చేశాను, కొండ దిగమే సాయంత్రం దాకా మళ్ళీ ఎందుకు? చిన్న కథ చెప్తాను. ఒక ఊరికి రాజు వచ్చాడంట, సంచరిస్తున్నాడంట. ప్రజలందరూ కూడా రాజు వచ్చాడని చెప్పి దండాలు పెడతా ఆయన్ని ఎదుర్కొంటా నమస్కారం రాజా నమస్కారం రాజా అన్నాడంట. ఒక ఇల్లు ఎక్కి కూర్చున్నాడంట. ఏంట్రా అందరం ఎట్లా ఉన్నాడు, ఆడేంటి ఇల్లు ఎక్కి కూర్చున్నాడు ఏంటంటే ఆయన అడుగుంటాడంటే అన్నాడంట. అంటే తను ఇట్లా చెప్పినాడంట. ఆడు 2 రోజులు తింటాకుందంటే ఆడు ఇంకా నీ మాట విన్నాడంట అని చెప్పినాడు. ఏంటంటే దేవుడేంటిరా అని రాజు వర్తమానం పంపిస్తే ఆడు 2 రోజులు దాకా ఎవడ మాట విన్నాడంటే ఆడికి శుభ్రంగా ఇంట్లో ఉందంట 2 రోజులు, ఇంకా ఆశ్రమం ఉందంట. ఆడు రాజుని లెక్చర్ ఎవరిని లెక్చర్ అంటే కాడు. ప్రియమైన దేవుని బిడ్డరా మనం అర్థం చేసుకోవాలి. మాటి మాటికి అనే రాజుకి తన బాధ చెప్పుకుంటా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. ఈనాడు కుటుంబాల్లో కరువరిపోయిన కుటుంబాల దుస్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటంటే అన్ని సంతృప్తిగానే ఉన్నాయి, ప్రార్థన అనే లేదు తప్ప, ప్రార్థన లేని దరిద్రం తప్ప అన్ని ఉన్నాయి ఇంట్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. వారు మాటి మాటికి ఇబ్బంది పెట్టారు, దేవుని సంతాపం కలిగించారు, కష్టపెట్టారు, శోధించారు, పరీక్షిస్తా వచ్చారు. అయినా మార్పు మాత్రం వారిలో కలగలేదు. బాధించినందుకు దేవుడికి బాధ లేదు, సంతాపం కలిగించినందుకు కాదు. ఏమన్నా మారారా అంటే లేదు, శాపగ్రస్తులుగా మిగిలిపోయారు, శాపానికి గురైపోయారు అనేదే దేవుని యొక్క బాధ అంతా కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా మాటి మాటికి ఈమె ప్రార్థిస్తా ఉందంటే కష్టంగా, అంటే ప్రార్థించేవారు ఉన్నారంటే ఈనాడు ఇట్లా మాటి మాటి కంటే అది కష్టం అయిపోతుంది, కష్టంగా మారిపోయింది. కొద్ది సమయం దేవునికి ఇచ్చామా లేదా అంతే, మరలేక రేపు చూసుకుందాం, రేపు ఇంకా అంత ఏదైనా ఉంటే ఏదన్నా ప్రార్థన సన్నిధి ఏదన్నా అనుకుంటే రేపటి తినమంది ఇంకేమన్నా ఏదంటే వాయిదా, రేపు వేద్దాం వాయిదా అనుకుంటున్నారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా యవనస్తులను అడగండి. ఈ దినాల్లో కళలు అనేకాలు ఉన్నాయి, ఇది జరగాలి అది జరగాలి అలా ఉండాలని అనుకుంటున్నారు. కానీ అవన్నీ జరగాలని మాటి మాటికి ప్రార్థించేవారు ఉన్నారంటే అది లేదు, అది అడగొద్దు, ఒక్కటే అడగొద్దు, అది ఒక్కటి అడగొద్దు. ఏదైనా అడగొచ్చు, వాళ్ళని ప్రార్థన విషయంలో అడగొద్దు.
కళలు, లేకుంటే ఆలోచనలు, ప్రణాళికలు, నిర్ణయాలు, ఇలా ఉండాలి, అలా చేయాలి, అలా జరగాలనేటువంటి చాలా గొప్పగా ఉన్నాయి. అవన్నీ నెరవేరాలంటే ఏంటో తెలుసా? మాటి మాటికి ఒక 10 నిమిషాలు చేసినప్పుడు కూడా అవకాశం ఉంటే చాలు. సమయం ఉంటే అవకాశం ఉంటే, నీకు స్థలము, సమయం ఉంటే వెంటనే ప్రభు సందులో నీవు ప్రభువుకి మొరపెట్టే వ్యక్తులు కావాలి. మాటి కంటే ఎంత తీసుకొస్తుందో తెలుసండి? ఏంటి చెప్పుడు మీద తీసుకుంటారు చాలా మంది. చెప్పుడు చూడండి, మాటి వండి పెట్టమన్నా 10 సార్లు ఉంటారు. 10 సార్లు అంటాకనే ఇబ్బంది పడరు. వంట దగ్గర ఫీల్ అయిపోతారు. అబ్బాయి ఏం చేస్తాం అనుకుంటారు. అన్నోనికి అందరూ చేసే పని ఆడవాళ్ళు. ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావా? మాటికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నావా? నీవు మాటికి న్యాయాధిపతిని దేవుని చేరుకోగలుగుతున్నావా? నీవు న్యాయం చేయడానికి, నీకు న్యాయం జరగడానికి. మేలు జరగాలంటే, కార్యం జరగాలంటే ఎలా జరుగుద్ది? న్యాయాధిపతి దగ్గర 5 నిమిషాలు గడుపు. నీవు నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, నా విధానం ఏంటి, ఇలాగైపోతుంది, అలా అయిపోతుందని వాపోతావు. చిందులు తొక్కుతూ ఉంటారు కొంతమంది. అదేదో న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, న్యాయాధిపతి అయిన దేవునికి, ప్రభువా మా పితరులు అయితే మాటికి శోధకులుగా ఉన్నారు, నీకు సంతాపం కలిగించారయ్యా. ఈ విధవరాలు వలె నన్ను కూడా మాటికి నీ పాదాల చెంత గడిపే కృపనివ్వు ప్రభు అని ప్రార్థించాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. అంటే అలా ప్రార్థన చేయాలన్నా ఏంటి, ఏం కావాలి? ఎంత ఓర్పు కావాలి. విసుగు వచ్చి తెలుసా? అంటే విసుగు లేని వాడు మాత్రమే ప్రార్థన చేయగలడు. విసుగు చెందే వ్యక్తి ప్రార్థన చేయలేడు. విసుక్కునే వ్యక్తి అస్సలు ప్రార్థన చేయలేడు. న్యాయం జరగాలంటే ఈనాడు మనలో నశించుకోవాల్సింది విసుగు, చేరుకోవాల్సిన ఆయన పాదాలు. వాళ్ళు మాటికి ఇబ్బంది పెట్టి సంతాపం కలిగించి శిక్షకు పాత్రలు అయిపోయారు. ఈనాడు మాటికి ప్రభు సందులోకి వెళ్ళి, ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభు తట్టి కళ్ళెత్తి, ప్రభువుకు మొరపెట్టి, ప్రభు సహాయం కోరి, వ్యతిరేకంగా ఉన్నా, కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నా, బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్నా, బిడ్డల్లో వ్యతిరేక విధానాలు కనిపిస్తూ ఉన్నా, ప్రతి విషయాల్ని మాటికి ఏం చేయాలి తెలుసా? ప్రభువుకి చెప్పాలి, ప్రభువు ప్రార్థన చేయాలి. మాటికి వేడిగినప్పుడంట ఆ న్యాయాధిపతి మారిపోయి, ఏమొక న్యాయం చేసేస్తే పోలా, నేను సతాయిచ్చేస్తాను మాటికి అని మూర్ఖుడైన రాజు మారిపోయి ఆమె న్యాయం చేశాడు, తన ప్రతివాది. ఇంకా మన దేవుడు మూర్ఖుడా? కాదు కదా. అజ్ఞాన? కాదు కదా. ఆలోచన లేనివాడా? కాదు కదా. మరి ఆయనకి ఆలకించే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే వినడానికి సిద్ధపడే దేవునికి, నువ్వు మొరపెడితే ఆలకించే దేవునికి, నువ్వు చెప్పుకుంటే స్పందించే దేవునికి ప్రార్థన చేయడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నావు? విసుగ్గా ఫీల్ అవుతున్నావు, కష్టంగా, ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీవు జాగ్రత్త, ఏదైనా చేస్తున్నావు. నువ్వు ఇసుగు చెందలేదు, ఎంత పని ఉన్నా చేస్తావు. నువ్వు ఎన్ని పనులైనా చేస్తావు, కుటుంబ సంబంధంగా, శరీర సంబంధంగా, సమాజ పరంగా, నీ డ్యూటీ పరంగా ఎన్నైనా చేయడానికి సిద్ధపడుతున్నావు నీ జీవనం కొరకు. కానీ న్యాయం చేసే దేవునికి నువ్వెందుకు ఆయన సందులో ఇసుకుంటున్నావు? నీవు ప్రార్థనకు రావాలంటే విసుగు, ప్రార్థనకి వెళ్ళాలి అంటే విసుగు, ప్రార్థన చేయాలంటే విసుగు, ప్రార్థనలో గడపాలంటే విసుగు. ఒక 5 అధ్యాయులు, ఇంకా ఒక అధ్యాయం చదివితే గ్రేట్, ఇంకో 2 అధ్యాయులు ఎక్కువ చదివితే విసుగు. ఏంటి విసుగు అంతా? నీవు ఒక శోధకుడు కాదా?
నువ్వు ఒక సంతాపం కలిగించే వ్యక్తివి కాదా? సన్నిధిలో కనిపిస్తూ, సన్నిధికి వెళుతూ, సన్నిధిలో ఎన్నో కార్యక్రమాల్లో చేకుంటూ, మాటి మాటికి దేవుని సంతాపరిచే వ్యక్తి నువ్వు కాదా? వాళ్ళు అది చేయలేకగా శోధకులుగా మారిన సంతాపం కలిగించారు. ఈనాడు దేవునికి సమయాన్ని ఇచ్చి, పరిస్థితులను ఇచ్చి, అన్ని ఇచ్చినప్పుడు కూడా దేవుని సందులో మాటి మాటికి, ప్రభు సందులో ఎందుకు ఆయన పాదాల చెంతకు నువ్వు చేరలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి అవగాహన చేసుకో. దేవునికి విరోధంగా శోధకులుగా జీవించి నశించిపోయారు వాళ్ళు. మాటి మాటికి బ్రతికి ఈనాడు మాటి మాటికి ప్రార్థించి, శోధన చేయించి, ఆటంకాలు చేయించి ప్రభువు ద్వారా మేలనడానికి నువ్వు ఎందుకు సిద్ధపడలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక విషయాన్ని మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో గుడ్డివాడు మనకు తెలుసు, వాడు మరి ఎక్కువగా ప్రార్థన చేశాడంట. అంటే మాటి మాటి కంటే ఇదే మరి ఎక్కువగా అంటే ఏంటనుకుంటున్నారు? ఎక్కువగా సమయం కొలది. మాటి మాటి కంటే పావు గంట ఒక 10 సార్లు చేస్తాను. వీడు మరి ఎక్కువ ఒక్కసారి ఒక 5 గంటలు చేస్తాం మొదలెట్టాడు. ఒక 3 గంటల పాటు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కార్యం జరిగే వరకు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మేలు పొందే వరకు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు తను దర్శించేంత వరకు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నా వల్ల నీకేం కావాలి అని దేవుడు అడిగే వరకు కూడా ప్రార్థన ఆపలేదు. సమయం ఉన్న కొలదే ప్రభువులు వేడుకుంటానే ఉన్నాడు. కరుణించి ప్రభువా, దావీదు కుమారుడా అని మరి ఎక్కువగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సందులో మనం ఏమంటాం తెలుసా? ఆడి గుడ్డోడు అంటే ఆడికి సమస్యలు ఉన్నాయా? ఆడి గుడ్డోడు అడిగి కనపడే వాడికి సమస్యలు ఉన్నాయి. నాకేంటంటే రాజాన్ని నేను. ఏ రాజేవారు? ఏ ఊరు రాజేవారు? ఏంటి? దేవుని అవసరత ప్రతివారు. రాజు కూడా దేవుని అవసరం ఉందండు. మనం రాజ్యాలమైనప్పటికీ రాజు కూడా ఏముంది? దేవుని అవసరం ఉంది. అందుకే కదా రాజైన దావీదు కూడా ప్రాణమిల్లి మోకరించింది దేవుడి సందులో. అజ్ఞానం ఉన్న రాజు తప్ప జ్ఞానంతో పరిపాలన చేసే ప్రతి రాజు ప్రభు సందులో సాగిల పడ్డాడు కదా. ఎక్కువగా సమయం దేవునికి ఇచ్చారు కదా. రాజులుగా ప్రత్యేకమైన రాజుగా దావీదును చూస్తాం కదా. సుమారుగా 7 పర్యాలు ఆరాధన చేసి 3 పర్యాలు ప్రార్థన చేసిన వ్యక్తుల్లో రాజైన దావీదు గ్రేట్ గా ప్రియమైన దేవుని బిడ్డలారా రాజు దావీదును చూస్తాం కదా. ఎందుకు మరి ఎక్కువగా వారి జీవితాల్లో మాటికి చీటికి మాటికి ప్రభు దగ్గరికి వెళ్ళారు? ఆజ్ఞాపిస్తే అవదా? ఆజ్ఞాపిస్తే జరగదా? అధికారం వారికి లేదా? దేవుడు అధికారం ఇవ్వలేదా? సింహాసనం ఇవ్వలేదా? అంటే అన్నీ ఉన్నాయి. ఆజ్ఞాపించేది వేరు, తగ్గించుకుని అడిగి పొందుకునేది వేరు. మనం అనుకున్న నిజంగానే ఆజ్ఞాపిస్తే అన్ని జరిగిపోతాయి రాజు. కానీ నా రారాజైన దేవుడు ఉన్నాడు నాకు అని చెప్పి దావీదు ఆలోచన చేశాడు. నాకు రాజు ఉన్నాడు, నేను ఇక్కడ రాజుని, అందరికీ నాకు రాజు ఉన్నాడు. నా రాజు దగ్గరికి నేను వెళ్ళి అడగకపోతే ఎలాగూ? రాజ్యంలో పరిపాలన చేస్తున్న అందరు నా దగ్గరకు వచ్చి, రాజా మాకు ఇది కావాలి, రాజా మా ప్రాంతం ఇది ఉంది, మా ప్రాంతం ఈ సమస్య ఉందని చెప్తున్నారు కదా. మరి నా సమస్య నా రాజుకు చెప్పుకోవద్దా అని రాజైన దావీదు దేవుని సంధిలోకి వెళ్ళి ప్రలాపిస్తూ ఉన్నాడు. చేసిన కార్యాన్ని బట్టి సుమారు 7 పర్యాలు దేవుడు స్తుతులు చెల్లిస్తున్నాడు. జరగాల్సిన ప్రతి కార్యక్రమం కొరకు దినానికి 3 పర్యాలు ప్రార్థన చేసుకుంటా వెళతా ఉన్నాడు. ఎందుకు జరగవు దేవుడి కార్యాలు? మాటికి ప్రార్థన చేస్తా ఉంటే మాటికి సంతాపం కలిగించే వ్యక్తులు కొంటే క్షీణించిపోయి నశించిపోతాం తప్ప, మాటికి ప్రభువును వేడుకునే వ్యక్తులుగా ఉంటే ఎందుకు కార్యాలు జరగవు? ఒక సమస్య ఉందండి, ఒక బాధలు ఉన్నాం మనం. ఆ బాధ తిరగాలంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అడగాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? దారి లేనప్పుడు సిగ్గుపడుకోకుండా వెళ్తాం. వాళ్ళు లేదంటే అనుకోని మరి మన పరిస్థితి ఏంటి?
మన పరిస్థితి అడగాలి, తీసుకోవాలి, పొందుకోవాలి. తప్పనిసరిగా అయ్యా 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 అంటూ ఉంటారు. ఏంటయ్యా బాబు ఏం చేశారండి? వాళ్ళు ఏమైంది అనుకోని సిగ్గుమాలి మాటి మాటికి అడగటం బట్టి చేస్తారు తెలుసా. అతను ఎంత తిట్టుకున్నా ఈడెవడరా బాబు అనుకున్నా, నసగాడు ఏంట్రా బాబు అనుకున్నా, శనిగాడు ఏంట్రా బాబు అనుకున్నా, మాటి మాటికి సిగ్గుమాలి అడగటం పెట్టండి. అడేమిటంట ఆడు మనసు మార్చుకుని ఇస్తాడంట. తర్వాత ఏదైతే ఉండే అతనిలో అలాంటి పరిస్థితుల్లో ఈనాడు మన జీవితాలు దేవుని ఏటి కనిపించాలి. మాటి మాటికి ప్రభువుని అడిగి మనందరం కూడా పొందుకోవలసిన వాళ్ళు. మాటి మాటికి ప్రభువుని అడిగే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారండి. ఒక గంట ప్రార్థన చేసుకుని రామంటే ఒక అతను అన్నాడు, ఖాళీ లేదండి అన్నాడు. కుదరదండి అన్నాడు. బాబు ఒక గంట రాత్రి పావు గంట అరగంట రాయంటే చూస్తానండి అన్నాడు. అరగంట కదా పావు గంట వచ్చి వెళ్ళిపోయాడు. పాప దేవుడి స్తోత్రం మన అక్కడ కూడా పావు గంట వచ్చాడు. అయ్యగారికి గంట అంటే రాడాక అయ్యగారు ఇసుకిచ్చేస్తాను కదా, రోజు చేస్తా ఫోన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటి మాటికి దేవుణ్ణి అడుక్కోవాలి. ఎవరితో చెప్పించుకుంటాం కాదు. మనం మాటి మాటికి మనం దేవుని సందులో ప్రార్థన చేయాలి. మనకేం కావాలి? మాటికి అడుక్కుంటూ నాకేంటంటే దేవుడిని ఎందుకు బాధ పెట్టాలంటే మాటికి నా తెప్పలేదు పెడతాను అంటున్నారు కొంతమంది. దేవుడి సెలవు లేకుండా ఏది అవ్వదండి మన జీవితంలో. దేవుడి సెలవు కావాలి. ఒక మనిషి హాయిగా భోజనం చేయాలన్నా దేవుడి సెలవు లేకుండా ఎవడు సుఖంగా భోజనం చేసి ఎదిరించినోడు అని బైబిల్ చెప్తుంది. ఆయన సెలవు లేకపోతే భోజనం చేయడం అక్కడ ఖాళీ అవకాశం ఉండదు. అందుకే మాటికి దేవుని సందులో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలి? మాటి కన్నా రోజుకు ఒకసారి 2 బాబు అంటున్నాను. రోజుకో సత్యనారాయణ గారు రోజుకో పావు గంట వచ్చి ప్రార్థన చేసుకుని ఒక అరగంట అంటే అయ్యగారు మాటి అంటున్నాడు. రోజుకు ఒక్కసారి దేవుని సన్ని దర్శించాలండి మీరు అందరూ. ఇంటికాడ కూడా అంతసేపు ప్రార్థన, ఇంటికాడ చేస్తున్నావులంటే ఇంటికాడ చేస్తున్నావు కానీ ఒక 10 నిమిషాలు పావు గంట దేవుని సందులో గడిపి చూడమంటున్నా కదా. భక్తులంతా ఇంటికాడ గడపలేకనా నీ సందులో నిలిచే భాగ్యం ఇవ్వయ్యా, నీ సందులు గడిపే అవకాశం ఇవ్వయ్యా, నీ సందులో ప్రార్థించే కృపనివ్వు ప్రభువా, నీ సందులో నిలిచే అవకాశం నాకు ఇవ్వు ప్రభువా, నీ సందులో రెట్టిగా మా కుటుంబాన్ని ఆశీర్వదించుకోవడం. ఎందుకు పని పాడలేక ప్రార్థన చేసిరంటే ఇంటిగా నువ్వు చేస్తావు, నీకు కాదనట్లేదు. ఇంటిగా నువ్వు మంచి ప్రార్థనా పరుడు సన్నిధిలోకి వచ్చి ప్రశాంతతను అనుభవించు. ఆయన సందులో అంటే నిత్య సుఖాలు ఉన్నాయంట. ఆయన సందులో సుఖ సంతోషాలు ఉన్నాయంట. బైబిల్ చెప్తూ మాటలు అన్నీ కూడా. ఆయన సందులో ఏంటి తెలుసా, కొద్ది నిమిషాలు మనం ఆయన సందులో ఉండి మనం బాగా చెప్తున్న ఒక పావు గంట అరగంట నుండి వెళ్ళిపోయి ఉండదు. ఆ దినమంతట్లో ఏంటి గొప్ప ఆనందం, దేవుడు మనకి గొప్ప కార్యాలు జరిగేలా చేస్తాడు. అలా చేర్చులో కొంతకాలం నీ జీవిత పరిస్థితులు మారిపోతాయి. ప్రతిరోజు సన్నిధిని ఉదయం మొదలుకొని సాయంత్రం లోపల దేవుని ఒకసారి దర్శించేళ్ళు అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల సమయాన్ని హెచ్చించు. ఆయన సంధిలో దేవుడే నీ జీవితంలో ఘనకార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది జీవితాల్లో ఆదివారం తప్ప మరలా తుపాకీ దెబ్బకి దొరకట్లేదు. చాలా ఆదివారం కూడా కష్టం అవుతుంది. కొంతమంది ప్రార్థన ఫోన్ చేస్తే గానీ వచ్చేస్తున్నాయి గారు, దగ్గరే ఉన్నాయి గారు అంటారు. బయలుదేరిపోయి ఉంటారు మరి కొంతమంది. ఆదివారం కూడా నేను ఫోన్ చేయాలి అంటే ఎంత ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ప్రార్థన చేయలేక ఎంత సంతాపం కలిగేస్తున్నావు తెలుసా దేవుడికి. నువ్వు మాటికి సిగ్గుమాలి దేవుని సందులో అడిగి ప్రార్థించి మొరపెట్టలేక ఎంతగా దేవుడు శోధించే శోధకుడుగా
దేవుని సంతాపం కలిగించే వ్యక్తిగా నీవు ఉండలేదు అనుకుంటున్నావు. నీవు జాగ్రత్త. మన జీవిత అనుభవాలు దేవుని ఏట ప్రత్యేకంగా కనిపించాలి. కుటుంబ సమేతంగా అవకాశం ఉంటే కుటుంబ సమేతంగా. పెద్దలు ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు ప్రార్థన చేస్తున్నారు కూడా లేదో తెలియట్లేదు. చెప్పే తల్లిదండ్రులు కూడా లేదు. మా వాడు చదువు అంటే, బడి అంటే, ప్రైవేట్ అంటే, అబ్బా ఎవరికి లేవు చదువులు. అరగంటలో ఏం చదువుతాడండి మీ అబ్బాయి మీ అమ్మాయి? అరగంటలోనే చదివేస్తాడా? దేవుడికి ఇచ్చే సమయంలోనే డిగ్రీ చదువుతాడా? దేవుడికి ఇచ్చే సమయమే నీకు లోటు అయిపోతుందా? నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి. దేవుని సంధిలో గడుపు, నీ కుటుంబ సమేతంగా గడుపు. పిల్లలకు ప్రార్థన చేయమని చెప్పు. ఏం చేస్తున్నారు విను. వాళ్ళు ప్రభు సంధిలో చాలా జాగ్రత్తగా మన కుటుంబ సమేతంగా కనిపించినప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాల్లో కనిపించేవారు కనిపించట్లేదు, లేరు. ఎప్పుడు గృహాల్లోనే. ఏం చేస్తాం? గృహాల్లో. కొంతమంది రిలాక్సేషన్ కోసం లోకల్స్ బయట అలా తిరిగి వస్తారు. నేను అలా తిరగరమ్మని చెప్పలేదు. దేవుని సందులో 10 నిమిషాలు గడిపమని చెప్తాను. మీ వంతు ప్రార్థన చేసి వెళ్ళండి. దేవుని సందులో నా కుటుంబం ఇలా 1 గంట 20 నిమిషాలు మందిరంలో దేవునిలో గడపడానికి అవకాశం ఇచ్చాడని చెప్పి దేవుని స్తుతులు చెల్లించే పరిస్థితిలో దేవుని కనపరచు, దేవుని మహింపరచు. ప్రియమైనది, ఈనాడు పిల్లలకు చదువులు చెప్పించేవారు ఉన్నారు, కానీ దేవునికి పిల్లలకు చెప్పిన సంస్కారం చెప్పించారు. ఆధ్యాత్మిక మన గురువై ఉన్న దేవుని దగ్గర ఎలా గడపాలని నేర్పించాలి. మన పరలోక తండ్రి అయిన గురువు దగ్గర గడపను నేర్పించాలి. మన గురువు గారు చెప్పే హితోపదేశాలు వినాలి. మన అందరం కూడా మన గురువు మనతో ఏం మాట్లాడతాడు, ఏం తెలియపరుస్తాడో, ఏమి విషయాలు మనకి నేర్పుతాడు అనే విషయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురువు అయి ఉన్న దేవుని దగ్గర మన జీవితాలు గడపాలి కుటుంబ సమేతంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశీలన చేసినట్టయితే, వాక్యాన్ని గమనించినట్టయితే, మాటి మాటికి మనం ఆయన సందులో కనిపించాల్సిన అవసరం ఉంది. మాటి మాటికి ఆయన సందులో ఉండాలి. మాటి మాటికి ఆయన అడగాలి. మాటి మాటికి ప్రార్థన చేయాలి. వాళ్ళు మాటి మాటికి ఇబ్బంది పెట్టారు దేవుడిని, మాటి మాటికి సంతాపం కలిగించారు, మాటి మాటికి శోధకులుగా తయారయ్యారు. మాటి మాటికి ఇబ్బంది పెట్టి చివరికి అరణ్యంలో ఆకురాలంటిగా రాలిపోయి నశించిపోయి శాపగ్రస్తులు అయ్యారు. శాపాన్ని తప్పించేది ప్రార్థన. నేను శాపాన్ని విడిపించి నీ కుటుంబాన్ని క్షేమకరంగా తండ్రి ద్వారా గురువు దగ్గర గొప్ప క్రమశిక్షణతో, గొప్ప అనేక విషయాలతో తృప్తిపరిచి ఎన్నో గొప్ప సంగతులు నేర్పించే స్థలం ఆయన పాదాలు. మన పరలోక తండ్రి గురువు దగ్గర గడవపోకుండా ఈలోక గురువుల దగ్గర గడుపుతూ ఈలోక విధానాలు మన జీవితాలను కొనసాగించినప్పటికీ మన గురువై ఉన్న మన తండ్రితో, యేసుతో మన జీవితం గడపాలని లేఖనం తెలియజేస్తా ఉంది. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటి ఎందుకు వాళ్ళు అలా దేవునికి విరోధంగా వారు జీవించారు అంటే, ఏమి తెలియని వారా దేవుని శోధించింది ఏంటి? ఏమి ఎరగని వారా? విశ్వాసం గురించి తెలియదా? ఆధ్యాత్మిక గురించి తెలియదా? ప్రార్థన గురించి తెలియని వారా దేవుడిని శోధించింది, ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టిందంటే అంటే కానే కాదే. అన్ని ఎరిగిన వారే, అన్ని తెలిసిన వారే. మరి ఎవరిని బట్టి దేవుడు సంతాపడతాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞని తొలగపోవడం కంటే
ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుంటే వానికి చాలా జాగ్రత్తగా గమనించండి. ఏం తెలియని వాళ్ళ తప్పిపోయింది, బాధ పెడుతుంది, దేవుణ్ణి శోధిస్తుంది, సంతాపం కలిగిందండి కాదంట. ఎలా తెలుసుకున్నారంటే వాళ్ళు అనుభవపూర్వకంగా చాలా అనుభవం పెరిగిందంటే మాకు దేవుళ్ళ ఇంతవరకు ప్రార్థన అనుభవం తెలియదు, వాక్య అనుభవం తెలియదు, ఆధ్యాత్మిక అనుభవం తెలియదు. ఊరికి అలగ మాత్రమే కానీ ఇలా ఉండాలి కానీ మాకు అది తెలియదు. కొన్ని తెలుసుకున్నాం, చాలా దేవుళ్ళ రక్షణ పొందాం, ఎదిగాం, బలపడ్డాం. చాలా ఏళ్ళు అయిపోయింది, ప్రార్థనా పరులుగా సిద్ధపడ్డాం, ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో రంగాల్లో సాధించాం, ఎన్నో విధాలుగా ప్రభువులు ఎదిగాం, బలపడ్డాం. తదుపరి ఏమైందంటే వారి జీవితాల్లో అండి ఇన్ని తెలుసుకుని, ఇన్ని ఎరిగి, ఇన్ని చేసిన తర్వాత వారి జీవితంలో ఏమైందంట, మరలా లోక మాలిన్యంలో పడిపోయారంట. లోకం అన్ని ఎరిగియు, అన్ని తెలుసుకొనియు, అంతా నేర్చుకొనియు తదుపరి లోకములో కలిసిపోవచ్చున్న విధానాలతో ఉన్న వ్యక్తులు కాదా దేవుని శోధించేది, దేవుణ్ణి సంతాపం కలిగించేది ఎవరు అంటే అన్ని ఎరిగిన వారే. ఎరగని వారు కాదు, కొత్త వాళ్ళు ఏం కాదు, అన్ని ఎరిగి రక్షణ పొందిన వారే దేవునికి శోధకులుగా, దేవునికి బాధ కలిగించేవారుగా, దేవునికి సంతాపం కలిగించే వ్యక్తులుగా ఉండేది అన్ని ఎరిగిన వారే. నాకెందుకు తెలియదండి యేసయ్య గురించి అన్నీ తెలిసాను. నా కొరకు రక్తం చెందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, 3వ దినాన తిరిగి లేచాడు, నా పాపం కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడు, ఒక్కడి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అన్నీ నాకు తెలిసండి యేసయ్య విధానం. మరి ఏంటమ్మా అప్పుడు ఇలా అయిపోయావు, దేవుడి సందుకు రావట్లేదు, దూరం అయిపోయావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, దేవుడికి నచ్చిన పనులు చేస్తున్నావేంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి ఇలా ఉంది, అయ్యా నీ జీవన విధానం ఏంటి ఎలా కనపడతా ఉంది అని ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయంటే, నీవు కాదా దేవుని శోధించే వ్యక్తివి, అన్ని తెలిసిన, అన్ని ఎరిగిన, అంతా గ్రహించిన, అన్ని నేర్చుకున్న, ఎన్నో విషయాల్ని తిలకించిన నీవు కాదా దేవునికి సంతాపం కలిగించేది. ఎవరో వెనక చూస్తున్నావా నీవు కాదా దేవుని శోధించే వ్యక్తిలో ప్రత్యేకమైన వాడివి, దేవుని సంతాపం కలిగించేలో ఒక ప్రథమురాలివి నీవు కాదా. వారి విరను చూస్తున్నావా, జాగ్రత్త, నీవే దేవునికి సంతాపం కలిగించే వ్యక్తి. అన్ని ఎరిగి తెలుసుకుని, మందిర అనుభవం తెలుసు, ప్రభువు యొక్క అనుభవం తెలుసు, వాక్య అనుభవం తెలుసు, ప్రార్థన అనుభవం తెలుసు. ఇంకా నువ్వు కొన్ని అనుభవాలు చెప్తావు, చాలా అయ్యగారికి తెలియని అనుభవాలు కొన్ని చెప్తావు. నువ్వు ఇన్ని అనుభవాలు తెలిసిన నీవు ఎందుకు మరలా దేవుడికి దూరం అయిపోయిన పరిస్థితిలో కనిపిస్తావు? ఎందుకు లోకంలో మరలా లోకంతో జయించబడిపోతున్నావు నీవు, లోకంలో కలిసిపోతా ఉన్నావు నీవు? ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని గమనించు. దేవునికి మరింత జాగ్రత్తగా, దగ్గరగా, సరిగా వాసం చేయవలసిన మన జీవితాలు శిక్షకు గురైపోవడగల కారణము మనమే. అన్ని ఎరిగి దూరం అయిపోవటమనే సత్యాన్ని వాక్యం తెలియజేస్తాం. ఒక మాట గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో, పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ప్రియమైన దేవుని బిడ్డలారా 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్టు, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడి విశ్వాసఘాతకుడై చేసిన పాపం బట్టి మరణం. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీతి కలిగిన వాడేనంట, కానీ నీతిని విడిచేయడంట. న్యాయం తెలిసిన వాడేనంట, న్యాయాన్ని మరిచాడంట. దుష్టత్వాన్ని విడిచిన వాడంట, దుష్టత్వంలో పడిపోయాడంట. మంచి కార్యం చేసిన వాడంట, మళ్ళీ చెడ్డ కార్యంలో జీవిస్తున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీతిపరుడు తన నీతిని విడిచి విశ్వాసఘాతుడై చేసిన ప్రతి అవిధేయతను బట్టి చివరకు మరణమే తథ్యం. మరణం తథ్యమే, మంచిదే, తర్వాత సంగతి. అయితే ఈ లోపల ఎవరికి బాధ కలిగిస్తున్నావు? పోతే పోతాం నరకంలో, తర్వాత సంగతి అనుకుంటే చాలా మంది పోతే పోతాను నరకంగా ఏంటంట, ఎక్కడో చోట ఉండాలి కదా అనుకునేవాడు కూడా లేదు, లేకపోలేదు. పోతే పోయావు, తర్వాత సంగతి. ఈ లోపల నువ్వు ఒక శోధకుడిగా ఉంటున్నావుగా, దేవునికి సంతాపం కలిగించే వ్యక్తిలో ప్రథముడుగా నువ్వు కనిపిస్తున్నావు కదా, దేవునికి వ్యతిరేక నైజంలో దిశలో నువ్వు జీవితం కనిపిస్తా ఉంది కదా. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని గమనించు, వాక్యాన్ని పరిశీలించే. చాలా మంది ఇలాంటి అనుభవంలోనే దిగజారిపోతా ఉన్నారు. యెరూషలేము అనుభవం చాలా మంది తెలుసు, కానీ యెరికోలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. దేవుని అనుభవం చాలా తెలుసు, కానీ లోక అనుభవాల్ని పులుముకున్నారు ఇంకా చాలా మంది. పరలోక అనుభవాలు ఎన్నో నేర్చుకున్నప్పుడు కూడా ఈ లోక అనుభవాలు, ఈ లోక పాఠాలతోనే వారి జీవితాన్ని ముగించేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నిన్ను బట్టి కదా ఇలాంటి పరిస్థితులు ఉండని బట్టి దేవునికి మాటి మాటికి సంతాపము, మాటి మాటికి దేవుడు పరీక్షకు ఎదురై లేదా గురై లేదా ఇబ్బంది పడుతున్న విధానాలు నిన్ను బట్టే కదా అనే విషయాన్ని వాక్యం. చివరికి ఒక మాట నేను చదివి ముగిస్తాను వాక్యాన్ని. లూకాసు సువార్త 12వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన గ్రంథంలో లూకాసు సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, తన యజమానుని చిత్తమెరిగి నీవు సిద్ధపడగా అతని చిత్తము చొప్పున జరిగింపముండు దాసునికి అనేకమైన దెబ్బలు. ఏంటి? యజమాని చిత్తం ఎరిగి ఆ ప్రకారం జీవించిన వాడు దేవునికి సంతాపం కలిగించేవాడు కాదా? దేవుని ఎవరు బాధ పెడతారు చెప్పండి? అన్ని తెలిసిన వాడా, తెలియని వాడా? ఏంటి కరుణకుమార్ గారు, తెలిసినోడు బాధ పెడతారా, తెలియనోడు బాధ పెడతారా దేవుని? చెప్పాలి రాము గారు. తెలిసినోడు బాధ పెడతారా ఎక్కువగా, తెలియనోడు బాధ పెడతారా? తెలియని వాళ్ళ ద్వారా దేవుడికి ఏం బాధ ఉండదు, నొప్పి పెయిన్ ఏముండదు. అన్ని తెలుసుకున్న తర్వాత మరలా లోపల పడిపోతారే వాళ్ళంటే చాలా, వాళ్ళని బట్టి దేవుడికి చాలా ప్రసవ వేదన, నొప్పులు, తీరని లోటు, తీరని బాధ, ఎంతో మహావేదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ తెలుసు కానీ చేయడు. ఏమవుతుంది అనుకుంటాడు. ఒక ఆమె అంటుంది, ఏం బ్రదర్ ఆదివారంలో పోతే ఏంటండి మేమంతా ఆన్లైనే, అంతా ఆన్లైన్ అంట. లాక్డౌన్ వెళ్ళలేదు, ఏమైంది మాకు? ఏం బ్రదర్ ఏమైంది? ఏం కాలేదు కదా, అంతా ఆన్లైనే. మేము ఇక ఆఫ్లైన్ లో రాదే కాక అంత ఆన్లైన్ అటే వెళ్ళిపోతాం, ఆన్లైన్ లో అటే వెళ్ళిపోతాం. డైరెక్ట్ గా కళ్ళు తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? ఆన్లైన్ లో ఉండే. ఎక్కడ తెలుస్తుంది? ఆఫ్లైన్. ఆఫ్లైన్ గడికి ఎక్కడ వెళ్ళిపోతే నరకం పడిపోతాయి అంతే. ప్రియమైన దేవుని ఒక ఆమె ఇంటికాడే బలారాధన చేసుకుంటుందంట. ఎలా? రొట్టు కొనుక్కొచ్చుకుంటుందంట ఆమె. అయ్యగారు అక్కడెక్కడో ఉంటాడంట, ఆయన రొట్టె నీ యొక్క రొట్టె అంటే ఇక్కడ తినేద్దంట. మరి ద్రాక్షరసం నీళ్లు పెట్టుకుంటాడంట ఎదరా, అయితే తాగేద్దంటే నీళ్ళని ద్రాక్షరసం చేయలేదు దేవుడు. ఆన్లైన్. యజమాని చిత్తం అదేనా? ఏం చేస్తున్నావు? నీ తలకాయ ఆలోచిస్తుందా? యజమాని చిత్తం చేయడానికి నేను నిలబెట్టుకుంటే, ఏర్పరచుకుంటే దేవుడు, నువ్వు నీ ఇష్టానుసారంగా నీ జీవితానికి కాలం గడపాలనుకుంటే నువ్వు కాదా దేవుని శోధించే వ్యక్తిలో ప్రథముడివి? నీవు కాదా దేవుని సంతాపం కలిగించే వ్యక్తిలో ప్రథమురాలివి? ఎవరినో చూస్తున్నావు, వాళ్ళు ఇలాంటి వెళ్ళని చెప్తున్నావా? చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ తెలుసు, మనకంతా చదివేశాం. ఏంటి? పరీక్ష పేపర్ ఇస్తే ఏమి రాయకుండా వచ్చేసాం. ఏం వార్త తింటాం? ఏం వార్త తింటామండి? సంతోష వార్తేనా? ఈనాడు అందరి ఆత్మీయత అలాగే ఉంటాయండి. అన్నీ తెలుసు కానీ ఏం చేయడు.
ఏం చేయడు, చివరికి మాత్రం ఏం కావాలనుకున్నాడు? పరలోకంలో సీట్ కావాలనుకుంటాడు. ఎక్కడ? పరలోకంలో ముందు ఉండాలనుకున్నాడు. యేసుప్రభు పక్కనే, మళ్ళీ అది కూడా కుడి చేతి పక్కన. ఏం చేయడు, యజమాంచిత్వం తెలుసు, వాక్యం తెలుసు, ప్రాధాన్యం తెలుసు, ఏం చేయడు. చివరికి ఫెయిల్ అయిపోయి నరకంలో పడిపోతారు. జాగ్రత్త. ఈనాడు మనకు ఎలా ఉంటున్నాము? వారు మాటి మాటికి శోధించి నశించిపోయారు. మాటి మాటికి నాడు మనం చేయాల్సిన శోధించడం కాదు, ప్రార్థించాలి. ప్రభు సందులో సిగ్గుమాలి అడగాలి, ప్రభు సహాయం కోరాలి. కుటుంబ సమేతంగా సందులో నువ్వు గడపాలి. అలా చేయలేకపోతున్నావు, నీకు తెలిసి కూడా అలా ఉండలేకపోతున్నావు అంటే నువ్వు లోకంలో నీకు తెలియకుండా తప్పిపోయావు, పడిపోయి జారిపోయావు. యజమాని చిత్తం తెలిసి కూడా దాని ప్రకారం నడవట్లేదు. జాగ్రత్త. ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకుని పరీక్షించుకో. సమయంలో దేవుని యొక్క వాక్యం విన్నాం. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు మనం విని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు తట్టుగా లేద్దాం. మనందరం ఈ సమయంలో ప్రభు వైపు ఒకసారి చూద్దాం. ప్రభు తట్టు మనం చూద్దాం. ప్రభు మాటి మాటికి నేను బాధపడే వ్యక్తి నేను. ప్రభు మీ చిత్తం ఎరిగి దాని ప్రకారం జీవించని వ్యక్తినయ్యా నేను. నన్ను క్షమించని ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడి ఒకరు వాక్యం కొరకే ప్రార్థన.